Audio Jungle. చూడండి జిల్లా చైర్మన్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చేశాను పర్మనెంట్ పెద్ద వస్తున్నాను ఒక పావుగంట 10 నిమిషాలు చేతు చేయబడింది బాగుండదు పట్ల కొద్దిగా ఇలా జరగండి సార్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో మంగళగిరిలో ఒకరుగా ఉండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు నుంచి కూడా ఇబ్రహీం గారు మొదటి రోజు నుంచి కూడా పార్టీకి అండగా ఉంటూ తన సేవలను పార్టీకి నిర్విరామంగా అందించడం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులుగా, గతంలో జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా, రాష్ట్రంలో అనేక పార్టీ పదవులను కూడా నిర్వహించి మంగళగిరిలో ఉన్నటువంటి అతి కొద్ది మంది సీనియర్లో ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం పార్టీ కోసం శ్రమించిన వ్యక్తి ఇబ్రహీం గారు. వారికి ఈ రోజున గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు మరియు మంగళగిరి శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి అండదండలతోటి ఈ రోజున షేక్ ఇబ్రహీం గారిని, మహమ్మద్ ఇబ్రహీం గారిని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందించదగ్గ విషయం. వారికి పదవి ఇచ్చినందుకు వారి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, నా తరపున కూడా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మున్ముందు మహమ్మద్ ఇబ్రహీం గారి సేవలు పార్టీకి అలాగే రాష్ట్రానికి మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా ఆశిస్తూ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. అన్న ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన నాటి నేటి వరకు కూడా అంకిత భావంతో మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర సారథ్యంలో, మరి అదేవిధంగా మరి పోతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, మరి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఆశీస్సులతో మరి పార్టీ అభివృద్ధిని పరుగులు తీస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి యువకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ మైనార్టీల ఆశాజ్యోతి అయినటువంటి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారి అండదండలతో ముస్లిం కార్యకర్తల్ని అన్ని సమాజాలను కలుపుకొని పోతినేని శ్రీనివాస గారి ఆశీస్సులతో అంచెలంచెలుగా మన కార్యకర్తలందరినీ, పార్టీని, లోకేష్ గారిని బలోపేతం చేయడానికి ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోతినేని శ్రీనివాస గారి నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గంలో రానున్న కాలంలో లోకేష్ గారికి బలోపేతంగా మైనారిటీలందరూ సహకరించాలని, నారా లోకేష్ గారికి భవిష్యత్తులో ఇంకా పెద్ద మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ, నాకు అన్న ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి
ఆశయాల అనుగుణంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు స్ఫూర్తితో నారా లోకేష్ గారి ఇచ్చిన పదవికి పూర్తిగా సమయం కేటాయించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మంగళగిరి శాఖ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఎల్డర్ కౌన్సిల్ సభ్యులు, బీఓడి డైరెక్టర్సు, మేమందరం మా ఇబ్రాహీం గారిని, ఆయన మాకు అత్యంత ఆప్తులు, అది మా పెద్దలు, చాలా కాలంగా అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అలుపెరగని సైనికుల వలె పార్టీకి కట్టలేనటువంటి ఆయన కృషి, అదేవిధంగా నిబద్ధతతో పనిచేశారు. ఆయన నిబద్ధతను గుర్తించి పార్టీ ఆయనకి ఈనాడు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం చాలా హర్షించదగ్గ విషయం. మేమందరం ఈ వార్త వినగానే మాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే పార్టీ ఎవరైతే నిజంగా పనిచేస్తారో అటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచితమైనటువంటి పదవిని కట్టబెట్టడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను మా ప్రియతమ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మైనారిటీల్లో ఇప్పటి వరకు 82 నుండి ఈనాటి వరకు అంటే రమారమి 43 సంవత్సరాల నుంచి ఆయన అలుపెరగని సైనికుడి వలె పార్టీ కోసం చాలా నిబద్ధతగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇబ్రాహీం గారు ముస్లిం సమాజానికి ఆయన యొక్క సేవలు వెలకట్టలేనివి. అంజుమన్ ఆవిర్భావం నుంచి మా నాన్నగారితో కలిసి పనిచేయడం, అదేవిధంగా అంజుమన్ కార్యదర్శిగా పనిచేయడం, ఆయన కార్యదర్శిగా పనిచేసిన క్రమంలో అంజుమన్ అభివృద్ధి కోసం చాలా పనులు చేయటం, చాలా ఈయన యొక్క సేవకు, దృక్పథానికి, అదేవిధంగా నిబద్ధతకు నిదర్శనం. ఈ సందర్భంగా నేను ఇబ్రాహీం గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇట్లాంటి మరెన్నో పదవులు ఆయన పొందాలని, ఆయన్ని సర్వేశ్వరుడైన అల్లాహ్ ఆయన్ని ఆరోగ్యాలతో చక్కగా చూడాలని చెప్పేసి, అదేవిధంగా ఆయనకి ఏదైతే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా గౌరవనీయులు పెద్దలు మొహమ్మద్ ఇబ్రాహీం గారిని పదవి ఇవ్వడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మంగళగిరిలో నాకు తెలిసి గురువర్యులు టీడీపీలో చాలా శ్రమపడి ఉన్నారు. ఆయన చాలా కష్టపడి నేటి వరకు చాలామందిని పార్టీలో విలీనమయ్యేందుకు ఆయన చాలా కృషి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనకి పార్టీ గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా అల్లా ఆయనకి ఈ ఏదైతే బాధ్యతను ఇచ్చారో దాన్ని నిర్వర్తించే మహాభాగ్యాన్ని, ఆ అవసరాన్ని తగి విధంగా చేకూర్చాలని మేము కోరుకుంటూ పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.